పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీ కేబినెట్ కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై కేబినెట్ లో చర్చించారు. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్ఆర్సీపీని తిట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అయితే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య, ముఖ్యంగా యూరియా రైతులకు సరిపడా సరఫరా చేయనటువంటి దుస్థితి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున, ప్రైవేటు ఎరువుల కంపెనీల దగ్గర కూడా పెద్ద ఎత్తున క్యూలు రైతులు నిలబడుతున్నటువంటి దుస్థితి అంశం ఇప్పుడు కేబినెట్ కు ఈ తెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సరైనటువంటి సరఫరా యూరియాను సప్లై చేయలేకపోవడం, యూరియా కోసం రైతులు అగచాట్లు పడి రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు రావడం, ముఖ్యంగా నిన్న కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఆ రైతుల ఆందోళనకు సంబంధించి రావణగడ్డ నియోజకవర్గం కానీ, ఉయ్యూరులో కానీ, అదేవిధంగా గుడివాడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో యూరియా కోసం లేక, యూరియా సరఫరా కాక ఒక కట్ట యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి అంశంపై వాళ్ళ మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో తీవ్రమైనటువంటి చర్చ పేరు వస్తుందన్న అంశాన్ని పలువురు మంత్రులు కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ దీనికి సంబంధించి యూరియాను సఫిషియెంట్ గా రైతులకు అందించడంలో ఘోరంగా విఫలమైందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో రైతుల్లో ఆ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందన్న అంశం కేబినెట్ లో చర్చకు వచ్చింది. అయితే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని అంగీకరించుకున్నా, దీనిపైన కూడా రాజకీయం చేయండి, దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేయండి. మంత్రులు ఎందుకు ఆ ఎదురుదాడి చేయడం లేదు, ఎందుకు మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేయడం లేదు, యూరియా విషయంలో వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లి వైఎస్ఆర్సీపీ పైన భారం వేయండి, మనం సఫిషియెంట్ గా ఇచ్చాము, యూరియా కోసం రైతులు కట్టినటువంటి క్యూ లైన్లు కూడా లేదా రైతులు చేస్తున్న ఆందోళన కూడా వైసీపీ ముద్ర వేయండి అనేటువంటి ఒక ఆదేశాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. చాలా సేపు యూరియాకి సంబంధించిన అంశంపైనే చర్చ జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో యూరియా అవసరమైన సాధారణ సాగు విస్తీర్ణం కంటే కూడా 30% తక్కువ, కేవలం 70% మాత్రం ఇప్పుడు సాగు అవుతున్నప్పటికీ కూడా ఆ యూరియాను సక్రమంగా అవసరమైన మేరకు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ కి పెద్ద ఎత్తున తరలి వెళ్ళినటువంటి అంశం పైన కూడా రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో ఈ అంశంపైన చర్చించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం దీని నుండి బయటపడడానికి కేవలం ఎదురుదాడే ఒక మార్గంగా భావించి మంత్రులకు అదే ఆదేశించారు. మంత్రులంతా కూడా వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేయండి అని సీఎం ఆదేశించడం విశేషం. రైట్ సతీష్, థ్యాంక్ యూ.